మెరుగుపరుచుకొని మీరు డెవలప్ కాకపోవడం కాకుండా మీ కుటుంబాన్ని మీరు కారణాలు ఏదో ఒక సమస్యలు చెప్తా ఉంటారు. మీకున్న సమస్యల కన్నా ఎక్కువ సమస్యల కారణం కూడా రెగ్యులర్గా డ్యూటీకి వస్తున్నారు. సమస్యలు తీసుకెళ్ళి అలాగే తద్వారా కంపెనీ కూడా ముందుకెళ్ళడానికి మీరు సహకారం అందించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎంజాయ్ భయము బాధ్యత ఉంటాయి. ఫ్యామిలీ కూడా ఉంటాయి, చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ మదర్ని తీసుకురావచ్చు, వాళ్ళ వైఫ్ సిస్టర్ పేరెంట్స్ మళ్ళీ అన్నీ మదర్లో తీసుకుంటాం. పెళ్ళి అయిందా కాలేదు పెళ్ళే కదా అక్కడ పిల్లకుండా తీసేస్తాను. ఫ్యామిలీ ప్రాబ్లం కూడా 2 years వాళ్ళకి ఇంకా 4 years ఆయన మంచి లైఫ్ ఉంది. చెప్పడానికి సమాధానం లేకుండా నువ్వు బాగా నిన్ననే డెలివరీ అయిందని చెప్తాను. చిన్న పాపకు నిన్న డెలివరీ అయిందని సమాధానం చెప్పకమ్మా. కొడుకు నువ్వు ఎదగాలనే చూసుకోవాలి. పాడైపోతే కదా ఇప్పుడు ఆయన నమ్మి ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆమె జీవితం ఏం కాదు. ఏరియాలో ఆబ్సెంటిజం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా బ్రాంచ్ సెక్రటరీ శ్రీ శైలేంద్ర సత్యనారాయణ గారు, మందమరి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్రీ శ్యామ్ సుందర్ గారు, CMY అధికారుల సంఘము మందమరి ఏరియా ప్రెసిడెంట్ శ్రీ రమేష్ గారు, డాక్టర్ జయవాణి గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైతే KK5 తర్వాత శాంతికాని OC మైన్స్ తర్వాత డిపార్ట్మెంట్స్లో మరి గత సంవత్సరంలో 100 కంటే తక్కువ మస్టార్లు పెట్టి యాబ్సెంటిజం చేస్తున్నారో ఆ కార్మికులకి ఆ ఉద్యోగులకి మరి ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ చేసి వారు ఎందుకు యాబ్సెంటిజం చేస్తున్నారో తెలుసుకోవడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సింగరేణిలోని అన్ని ఏరియాల్లో మరి మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారి ఆదేశాల ప్రకారము అన్ని ఏరియాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈవెన్ ఈ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్లో కూడా నిర్వహిస్తున్నారో లేదో తెలియదు, కానీ మరి సింగరేణి కాలనీస్ ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని గురించి పట్టించుకొని మరి ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి ప్రత్యేకంగా వారి ఆరోగ్యానికి మందులు ఇచ్చి వారి యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి డాక్టర్ జయవాణి గారు మరి అన్ని చర్యలు తీసుకుంటారు. ఇంకా వారికి ఏ రకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి తెలుసుకొని మరి వారు యాబ్సెంటిజం ఎందుకు చేస్తున్నారో కారణాలు తెలుసుకొని వారి యొక్క సమస్యలు సాల్వ్ చేసుకొని వారు అటెండెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి కంపెనీ యొక్క ఉత్పాదకు తోడ్పడతారని, తద్వారా వారు కూడా ఆర్థికంగా బెనిఫిట్ పొంది వారికి వారి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉద్యోగులందరూ పాల్గొని ధైర్యంగా వారి యొక్క సమస్యలు చెప్పాలని నేను కోరుచున్నాను. జై సింగరేణి. థ్యాంక్ యూ.